బ్యాక్ టు న్యూస్. మహానాడులో కడప వాసులు రోజుకో కొత్త గజమాలతో సత్కరిస్తున్నారు. నిన్న డ్రై ఫ్రూట్స్ గజమాలతో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. నేడు కూరగాయలు, స్వీట్స్, పూలతో చేసిన గజమాలను మంత్రి లోకేష్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ప్రత్యేకతను చాటుకోవడం కోసం ఈ ఏర్పాటును చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. గజమాలతో వస్తున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ప్రాంగణంలో రోజుకొక దండ ఏదైతే అటు అన్న ఎన్టీఆర్ కి కావచ్చు, చంద్రబాబు నాయుడుకి, అలాగే లోకేష్ కి, ఇలా ప్రతి ఒక్క రోజు ఒక వినూత్నమైనటువంటి దండతోటి వారికి సత్కరించే కార్యక్రమం అయితే కడప ప్రజలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న డ్రై ఫ్రూట్స్ తోటి దాదాపుగా 1,50,000 రూపాయలతోటి ఖర్చు పెట్టిన డ్రై ఫ్రూట్స్ దండని వేశారు. ఈ రోజు కూరగాయలు, స్వీట్స్ తోటి, పూలతోటి తయారు చేసినటువంటి ఒక దండను తీసుకువచ్చారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా దీనికి సంబంధించి నారాయణ స్వామి కడపకు సంబంధించినంత వరకు కూడా ఈ వేదికగా జరుగుతా ఉంది. మేడం చెప్పండి, మహానాడు ఎలా జరుగుతా ఉంది మీ కడప ఇలాకాలో? చెప్పండి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా జరుగుతోంది. ఒక స్టాండర్డ్ సెట్ చేసి ఇచ్చాము కడపలో. ఇంకా ఇక్కడి నుంచి పార్టీ స్టాండర్డ్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కడపలో, రాయలసీమకు నడుబడ్డునున్న కడపలో మహానాడుని నిర్ణయించడం అనేదే తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఎంత స్ట్రాంగ్ గా ఉంది, కడప జిల్లాలో ఎంత స్ట్రాంగ్ ఉందనేసి మహానాడు ఫిక్స్ చేయడంతోనే అర్థమైంది. ఈ రోజు మాకు వాతావరణం కూడా సహకరిస్తా ఉంది. ఇంత ప్లెజెంట్ వాతావరణం, కడప అనగానే వేడి అంటారు, అసలు ఈ మహానాడు కోసం ఇంత చల్లగా అయిపోయింది. అందరూ చక్కగా రాష్ట్రం నుంచి వచ్చిన, తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులు అందరూ చక్కగా ఉల్లాసంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా చేశాము. ఫుడ్ కానించి ప్రతి ఒక్కటి డెఫినెట్ గా 2025 మహానాడు ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసింది. ఇది హిట్. కడపలో ఎన్ని మహానాడులు ఏర్పాటు చేసినా రాజశేఖర రెడ్డి అడ్డాని మాత్రం కూల్చలేరు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కి చెందినటువంటి జిల్లానే అని పదే వైసీపీ దీనిపైన చెప్తా ఉంది. ఎలా తీసుకోవాలి? 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీకి ఇంకా ఏముంది మీ దగ్గర మాట్లాడడం తప్పితే? ఖచ్చితంగా ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు నుంచి ఏదైతే ప్రత్యేకమైనటువంటి కావాలని ఒక కామెంట్ చేస్తున్నారు తప్ప ఇందులో ఏమీ లేదు. కడప వేదికగా జరుగుతున్నటువంటి ఈ మహానాడు కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా రోజుకొక వినూత్నమైనటువంటి దండతోటి అక్కడి నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకి సత్కారం అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏదైతే మహానాడుకి సంబంధించినంత వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునేందుకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కడపకి సంబంధించినటువంటి ఆతిథ్యం ఏదైతే స్వీకరించడానికి వీరు వచ్చారు కాబట్టి ఈ రోజుకి ఒక వెరైటీ ఒక సత్కారం అనేది ఇస్తున్నామని చెప్పి కడప వాసులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే నిన్న డ్రై ఫ్రూట్స్ తో చేసినటువంటి ఒక దండను, భారీ గజమాల అని చెప్పాలి, చిన్న దండ కూడా కాదు, ఒక భారీ గజమాలను చేశారు. ఈ రోజు ఫ్రూట్స్, అలాగే వెజిటేబుల్స్, అలాగే స్వీట్స్ తోటి, పూలతోటి డెకరేట్ చేసినటువంటి ఒక భారీ గజమాలను ఈ రోజు లోకేష్, యువ నాయకుడు లోకేష్ కి సత్కరించేందుకు ఈ మాలను తీసుకువచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కడప నాయకులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడుకి సంబంధించినంత వరకు కూడా ఈ రెండవ రోజుకి సంబంధించి, అంటే ఈ రోజు కొన్ని తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానాలు పాస్ చేయడం జరుగుతుంది. ఇక రేపు జరిగేటువంటి భారీ బహిరంగ సభ కోసం కూడా కడప నగరం అయితే ముస్తాబవుతుంది. కెమెరా పర్సన్ కిషోర్ తో కాంతి, ఐ న్యూస్, మహానాడు వేదిక నుంచి.